నువ్వు యావత్తు మానవాళి యొక్క ప్రాణాలను హరించినట్టే. అదే విధంగా ఒక అమాయక ప్రజల యొక్క ప్రాణాలను నువ్వు కాపాడితే కనుక యావత్తు మానవాళిని కాపాడినట్టే అని చెప్పేసి. సార్, మరి వన్ అలాంటప్పుడు బేసిక్ క్వశ్చన్ సార్, వన్ ఈ బేసిక్ యధవులు క్వశ్చన్ సార్. ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముస్లింలు అని చెప్పేసి వాళ్ళ క్లెయిమ్ ఎలా చేస్తారండి? వాళ్ళు ఖురాన్ కి వ్యతిరేకంగా పనిచేశారు. ఏదైతే ఇస్లాం ప్రతి ధర్మం ఉందో, ముస్లిం సార్ ప్రతి ముస్లిం ఖురాన్ చదువుతారా సార్? ఏ ఏజ్ నుంచి చదువుతారు సార్? ప్రతి ముస్లిం ఖురాన్ చదువుతాడా అంటే కనుక ప్రతి ముస్లిం ఖురాన్ చదవాలి అంటాను నేను. చదువుతారా చదవరా? చదువుతారు, ఖచ్చితంగా ఏ ఏజ్ చదువుతారు. నుంచి సార్? సార్ ఏ ఏజ్ నుంచి సార్? ఆ మీకు ఇప్పుడు నా పిల్లలు ఉన్నారమ్మా. నా పిల్లలు అయితే నాకు ఫోర్త్ క్లాస్ నుంచి, అంటే వాళ్ళ అక్షరాభ్యాసమే ఖురాన్తో మొదలు పెడతాము. అచ్చా, ఓకే. సో ఇప్పుడు అక్షరాభ్యాసమే ఖురాన్తో దాడి చేస్తాం. చేసిన వాళ్ళు కూడా డెఫినెట్లీ ఖురాన్ చదివే ఉంటారుగా, మీరు అన్నట్టుగా. అంటే అవునమ్మా. ఖురాన్ ఏం చెప్తోంది, దానికి అపోజిట్ గా ఎట్లా చేస్తారు మరి? ఎస్. అంతా ఖురానే కదా, ఎట్లా అవునమ్మా. చేసిండ్రు ఇప్పుడు మరి? ఒక సమాజంలో ఇప్పుడు దొంగలు కేవలం ముస్లింలలోనే ఉన్నారా, లేకపోతే ఒక మతంలోనే ఉన్నారా? రేపిస్టులు, మర్డరిస్టులు, మానభంగాలు చేసేవాళ్ళు, సార్ డకాయిట్లు గాళ్ళు కామనైజ్ చేయకండి సార్. సార్ కామనైజ్ కాదమ్మా. కామనైజ్ మీరు ఒకటి ఎస్ ఒకటి సార్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అన్ని సమాజాల్లో కూడాను దరిద్రులు ఉంటారు. వాళ్ళు చేసినంత మాత్రాన అది మొత్తం సమాజంపై ఆపాదించడం అనేది తప్పు అంటున్నాను. వాళ్ళు చేసింది 100% తప్పు, క్షమించరాని నేరము. వాళ్ళని ఊచకోత కోయాలి, వాళ్ళని నడి రోడ్డుపై నుంచోబెట్టి వాళ్ళని బుల్లెట్స్ తో కాల్చి చంపాలి, వాళ్ళని బహిరంగంగా ఉరి తీయాలి అని చెప్పేసి ముస్లిం సమాజం కోరుతుంది. మేము డిమాండ్ చేస్తున్నాము, అందులో ఎటువంటి అస్యోక్తి లేదు. కానీ ఆ నింద మొత్తం యావత్తు సమాజంపై మీరు మోస్తారంటే కనుక అది సమంజసం కాదు కదా. చంపినవాడు ముస్లిము, కాపాడినవాడు ఒక ముస్లిం ఉన్నాడు అక్కడ. మరి అలాంటప్పుడు ఆ ముస్లిం ఎందుకు కాపాడాడు? వాడు నిజమైనటువంటి ఏదైతే ఆ మానవతావాది ఉందో వాళ్ళలోంచి అది బయటకు వచ్చాడు. వీళ్ళు సార్ ఎవరైతే ట్వంటీ ఉన్నారో, ఈ సిక్స్ దరిద్రులు ఎవరైతే ట్వంటీ ఉన్నారో, 26 మెంబర్స్ వర్సెస్ వన్ సార్. ఎగ్జాక్ట్లీ అమ్మా. నేను కాదనట్లేదు, నేను వ్యతిరేకం కాదు. అది తప్పు అని చెప్పి నేను ఖండిస్తున్నాను. కానీ ఒక్క ప్రాణమైనా కానీ 26 ప్రాణాలైనా కానీ ఏదైనా కానీ ఒక అమాయకమైనటువంటి ప్రాణాన్ని హరించడం అనేది తప్పు. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. అది కూడాను ఇస్లాం ధర్మం పేరు చెప్పి మరి ఆ పని చేయడం అనేది తప్పు. ఏదైతే ఈ పాకిస్తానీ ఉగ్రవాదులు చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యలు ఉన్నాయో వారు ఎందుకు చేస్తున్నారు అనేది మనం గమనించాలి. ఈ సమయం మన దేశానికి మన దేశానికి కావాల్సింది హిందువా, ముస్లిమా, లేకపోతే కాంగ్రెసా, బీజేపీయా, నువ్వు ఆర్ఎస్ఎస్ లేకపోతే ఏ జమాత్తో సంబంధం ఉంది, నువ్వు క్రైస్తవుడువా, నువ్వు సిక్కువా, నువ్వు హిందువా కాదు. మనం విఆర్ ఇండియన్స్ అన్న ఏకైక నినాదాన్ని తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి చర్యను మనం దానికి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలపై మనం ఆపాదిస్తామంటే కనుక అది ఏమాత్రం కూడాను సహేతుకం కాదు అన్న సంగతి గమనించాలి అంటున్నాను నేను. సార్ ఎప్పుడైనా మీరు జమ్మూ కాశ్మీర్ వెళ్ళినరా? ఎస్పెషల్లీ ఈ ప్లేస్ కి వెళ్ళినరా? వెళ్ళానమ్మా. ఎట్లా? వెళ్ళాను ఎస్. వెళ్ళాను ఎట్లా ఎట్లా ఎంట్రీ ఇచ్చి ఉంటారు లోపలికి? హౌ కమ్? మీరు దట్ చాలా వ్యాలిడ్ యూనిఫామ్ క్వశ్చన్ ఎట్లేసుకుంటారు? అడుగుతున్నారు. మీరు చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడుగుతున్నారు. మీ క్వశ్చన్ కి నేను ఎలా ఎంటర్ అయ్యాను ఏంటి అనేది నేను దాని సమాధానం మీకు కూడా తెలుసు. కానీ మీరు ఎందుకు అడుగుతున్నారనే దీంతో నేను మీకు ఆన్సర్ ఇస్తున్నాను. చూడండమ్మా, 2000 మంది పర్యాటకులు ఉన్నారు అక్కడ. నేను ఎవరిని నిందించట్లేదు, నేను ఏ పార్టీ పేరు తీసుకోను. కానీ లెటస్ కమ్ టు ద కామన్ సెన్స్ పాయింట్. 2000 మంది పర్యాటకులు అక్కడ ఉంటే కనుక నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ప్రతి కిలోమీటర్ కి ఆర్టికల్ 370 తీసేసిన ఐ థింక్ 1 మంత్ 1.5 మంత్ తర్వాత నా విజిట్ ఉంది. ఓకే. నేను పర్టికులర్ గా వెళ్ళాను అసలు ఏంటి అక్కడ పరిస్థితి అని చెప్పేసి. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రతి అడుగు తీసి అడుగు వేస్తే ఆర్మీ దళాలు పూర్తిగా ఆక్యుపై చేసుకొని వాళ్ళు పూర్తిగా సెక్యూరిటీగా ఉన్నారు. కానీ ఇది కంటిన్యూస్ ప్రాసెస్. కాశ్మీర్ అంటే కొంచెం ఈ విధంగా ఉంటుంది కాబట్టి, అది కాకుండా పర్యాటకులు వస్తారు కాబట్టి అక్కడ సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఆ సంఘటన జరిగిన ప్రాంతం నుంచి ఏదైతే మెయిన్ సిటీ ఉందో అది 250 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. అంత లోపలికి వెళ్ళడానికి అక్కడ 2000 మంది పర్యాటకులు ఉంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఏంటమ్మా? నేషనల్ మీడియాలో ఒక మీడియా ఛానల్లో కూర్చొని ఇంకో మీడియా పేరు తీసుకోకూడదు కాబట్టి నేను పేరు తీసుకోవట్లేదు. ఒక ప్రముఖ నేషనల్ మీడియాలో ఒక రిపోర్టింగ్ చేస్తూ
అత్యంత దారుణమైనటువంటి సెక్యూరిటీ ఇక్కడ ఉంది. ఇక్కడ సెక్యూరిటీ అసలు ఏ మాత్రం లేదు. ఇది అత్యంత దారుణం అని చెప్పేసి అతను కూడాను రిపోర్ట్ చేయడం జరిగింది. నేను ఇక్కడ ఒకళ్ళని నేను తప్పు పట్టట్లేదు. నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే మా తప్పుల్ని కూడాను మేము సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నేను చెప్తున్నాను అంతే. ఏదో రకంగా ఎవరైతే ఈ ముష్కరులు ఉన్నారో వాళ్ళు ఏదో ఒక మార్గం ద్వారా ఎంటర్ అయి ఉంటారు కదా. వాళ్ళు అంత ఈజీగా ఎలా ఎంటర్ అయ్యారు? ఎవరు వాళ్ళకి సహకరించారు? ఎవరు 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 వాళ్ళని సహకరించి ఉంటారు సార్? ఎవరు సహకరించి ఉంటారు? జమ్మూ ఎవరు కాశ్మీర్ లో సహకరించుంటారంటే ఉన్నటువంటి నేను లోకల్ నేను పీపుల్ నేను చెప్పలేను కదా తల్లి. నాకు దాని అంటే గురించి నాకు అవగాహన లేనప్పుడు ఖచ్చితంగా ఎవరో అంటే ఒకరు ఒక సహకరించుంటారు. ఖచ్చితంగా ఎవరో ఒకరు సహకరించుంటారు. బట్ ఎవరు యాడింగ్ సహకరించారు ఆన్, అంటే ఎస్ యాడింగ్ ఆన్ సార్, ఏపీకి సంబంధించిన మధుసూదన్ రావు అని ఒకతను చనిపోయాడు సార్. మీరు చూసే ఉంటారు నాకు తెలిసి. చూశానమ్మా. యా, వాళ్ళ మిస్సెస్ ఇచ్చినటువంటి ఎస్, స్టేట్మెంట్ కూడాను విన్నాను నేను. చూసారు కదా. లోకల్ వాళ్ళు కూడా కొంత మిస్గైడ్ చేశారు అన్నటువంటి మాట చెప్పింది సార్. మీరు విన్నారా? నేను అట్లా విన్నాను జరిగి తల్లి. ఉండొచ్చా? అట్లా జరిగి అలా ఉండొచ్చా? జరగడానికి నేను ఇప్పుడు ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ కి అయితే నేను కౌంటర్ అయితే చేయలేను. ఎందుకంటే అక్కడికి వెళ్ళొచ్చిన ఆవిడ ఆవిడ మాటకి నేను కౌంటర్ ఇవ్వలేను. కానీ నేను మీకు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఆర్టికల్ ఉందో ఆ ఆర్టికల్ ఇవాళ మార్నింగే ప్రచురితమైంది. పహల్గామ్ గైడ్ బికెమ్ గార్డియన్ ఏంజల్ ఫర్ ఛత్తీస్గఢ్ బీజేపీ వర్కర్ హగ్ ద చిల్డ్రన్ సేవ్ దేర్ లైఫ్స్ అని చెప్పేసి ఎవరైతే బీజేపీకి ఛత్తీస్గఢ్ కి చెందినటువంటి యువ నాయకుడు ఉన్నారో ఆయన పేరు వచ్చేసి అగర్వాల్ అండి. 35 సంవత్సరాలు ఆయనకి. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్లో వచ్చింది. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ కాశ్మీర్ కి చెందినటువంటి వ్యక్తి ఇతను మా యొక్క ప్రాణాలను కాపాడాడు అని చెప్పేసి ఎస్, ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. 11 మంది ప్రాణాలు ఉండవచ్చు ఐ థింక్. ఉండవచ్చు నేను కాదు అని చెప్పేసి నేను చెప్పను. మేబీ కొంతమంది ఏమైనా చేసి ఉండవచ్చు, లేకపోతే జరగచ్చు. కానీ ఈ అంశం జరిగిన తర్వాత మీరు చూడండి కాశ్మీర్ లో బయటకు వచ్చి ప్రజలు చేస్తున్నటువంటి నినాదాలు ఏమిటి, వారు చేస్తున్నటువంటి అంశం ఏంటి అనేది కూడాను ఒకసారి క్షుణ్ణంగా గమనించండి. ఇంతకు ముందు గతంలో మనం ఇది చూసామా? ఈ రోజున వాళ్ళు భారతదేశంలో అంతర్భాగం మేము అని చెప్పేసి నమ్మి వాళ్ళు ఇస్తున్నటువంటి నినాదాలు హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి అని చెప్పేసి, మేము భారతదేశంలో అంతర్భాగం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట అది 100% వెల్కమ్ చేయాల్సినటువంటి అంశం. ఉండవచ్చు ఒకళ్ళో ఇద్దరో లేకపోతే ఒక పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎవరైనా ఉండవచ్చు. వాళ్ళని కూడాను మనం పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటాను నేను. యా, ఓకే, రైట్ సార్. నిన్న తను మాట్లాడుతూ కూడా ఇంకో మాట అండి సార్. కాల్చేటప్పుడు కూడా ప్రాధేయపడుతున్నా కూడా మమ్మల్ని వదిలేయండి అని బిడ్డ ప్రాధేయపడ్డా, చనిపోయిన వానను మళ్ళా కాల్చిండ్రు. అట్లాగే నన్ను కూడా కాల్ చేయు అంటే లేదు మిమ్మల్ని కాల్చాం, ఇక్కడ ఏం జరిగిందో వెళ్ళి మీ మోడీకి చెప్పు అన్నటువంటి మాట చెప్పింది సార్. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? వెళ్ళి మీ మోడీకి చెప్పు అంటే కోపం అంతా మోడీ పైన, లేకపోతే భారతదేశీయుల పైన, ఎవరి మీద? మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాబట్టి వాడు ఆ రకంగా చెప్పి ఉండవచ్చు. మోదీ గారి మీద కోపం అంటే కనుక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను చెప్తున్నాను కదా తల్లి, ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం బీజేపీయా లేకపోతే కాంగ్రెసా లేకపోతే ఇంకో పార్టీయా, రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా వి షుడ్ స్టాండ్ బిహైండ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ మోదీ. ఆయన ఎటువంటి స్టెప్ తీసుకున్నా గానీ ఆయనతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి 130-140 కోట్ల మంది ప్రజలు మనమందరం కూడాను ఆయన వెనకాల నుంచోవాల్సినటువంటి పరిస్థితి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎస్, మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండవచ్చు. మేము ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఒక మొగుడు పెళ్ళాం ఇద్దరు పిల్లలు ఉంటేనే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఉండవచ్చు మాకు అనేకమైనటువంటి ఒపీనియన్స్ ఉండవచ్చు. రీసెంట్ గా ఉన్నటువంటి ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారో దానిపై మొత్తం దేశవ్యాప్తంగా కూడాను నిరసనలు జరుగుతాయి. దానిపై మేము కూర్చొని మాట్లాడుకుంటాం. కానీ దేశ సమగ్రతపై, దేశంపై, దేశంలో ఉన్నటువంటి అమాయకమైనటువంటి ప్రజలను హతమారుస్తున్నప్పుడు మేము ఇక్కడ కూర్చొని నువ్వు హిందూవి నేను ముస్లింని, లేకపోతే నువ్వు ఆక పార్టీ నువ్వు ఈ పార్టీ అని చెప్పేసి మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఏ మాత్రం కూడా ఉండకూడదు. ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి వీఆర్ ఇండియన్స్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అదే ఫస్ట్, అదే లాస్ట్. పాకిస్తాన్ ఏదైతే ఉగ్రదేశం ఉందో దానికి మనం ఖచ్చితంగా మనం సమాధానం చెప్పి తీరాల్సినటువంటి అవసరం ఉంది. సార్ సార్, అందులో పాకిస్తాన్ ఎటువంటి ఉగ్రదేశమేనా? పాకిస్తాన్ ఉగ్రదేశమేనా ఎనీ సార్? డౌట్ అమ్మా? ఎనీ ఎట్లాంటి డౌటా? ఎనీ ఎట్లాంటి డౌటా? చర్యలు ఎనీ తీసుకోవాలా? డౌటా? యుద్ధం ఇటువంటి చేయాలా? ఇటువంటి 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 తప్పుడు పనులు చేస్తున్నటువంటి తప్పుడు నా కొడుకుల్ని వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్న ఇటువంటి అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ది ఏం చేసినా కానీ పాపం లేదు. మీకు ఒక విషయం చెప్తానమ్మా, పాకిస్తాన్ తో మాకు ఏంటి సంబంధం?
పాకిస్తాన్ రాకూడదు. ట్విన్ నేషన్ థియరీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి సమాజం ముస్లిం సమాజం, మన భారతదేశంలో ఉన్నటువంటి సమాజం. రెండు రాష్ట్రాలుగా, రెండు దేశాలుగా ఈ దేశం విభజించకూడదు అని చెప్పేసి కోరుకున్నటువంటి వాళ్ళం ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు. ఆ రోజు మా దగ్గర ఆప్షన్ ఉంది. ఐ కెన్ గో టు దట్ కంట్రీ, బట్ we have not chosen that country as our country. We have chosen this as our country. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, ఫస్ట్ అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన ఢిల్లీలో లాల్ ఖిలాపై నుంచొని ఇచ్చినటువంటి ఏదైతే స్పీచ్ ఉందో, ఓ ముస్లింలారా మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ దేశానికి వెళ్తున్నారు, ఇది మా దేశం, ఇది మా మాతృదేశం, ఈ దేశం కోసమే కదా 200 సంవత్సరాలు మేము ఎవరైతే ఈ దరిద్రులు ఉన్నారో, ఎవరైతే ఈ ఆంగ్లేయులు ఉన్నారో, బ్రిటిషర్స్ ఉన్నారో, వీళ్లతో పోరాడి మేము సాధించుకున్న తర్వాత ఈ రోజు కుట్ర పన్ని ఈ దేశం విడిపోతుంటే మీరు మతం ఆధారంగా ఆ దేశానికి వెళ్తారా అని చెప్పేసి చారిత్రాత్మకమైనటువంటి ఏదైతే స్పీచ్ ఉందో ఆ స్పీచ్ ని